హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. సెలబ్రిటీస్ డివోర్స్ తీసుకోవడంలో గ్రాండ్నెస్ చూపించుకుంటున్నారా? పెళ్లికి అంత హడావిడి చేసిన వారు డివోర్స్ కి ఆ స్థాయి హల్చలే కోరుకుంటున్నారా? డివోర్స్డ్ సెలబ్రిటీస్ ఎలాంటి బెరుకు లేకుండా క్యాజువల్ గా అలా ఎలా మాట్లాడేస్తున్నారు? చివరికి దర్శకులు కూడా ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదెందుకు? తాజాగా జయం రవి తన డివోర్స్ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం దేనికో టుడేస్ ఫిల్మీ ఫోకస్ లో చూద్దాం. బాలీవుడ్ టు టాలీవుడ్ ఫిల్మ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎంత ఘనంగా జరుగుతాయో వారి డివోర్స్లు అంతలా హల్చల్ చేసి మరీ వైరల్ కావడం, దానికి సోషల్ మీడియా వేదిక కావడం రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. అసలు తారల లవ్ స్టోరీస్, పెళ్లి వ్యవహారాలు ఎందుకు అంత త్వరగా తేలిపోతున్నాయి? సినీ తారల పెళ్లి వ్యవహారాలే కాదు, విడాకుల వ్యవహారాలు ట్రెండింగ్ టాపిక్కే. ఎందుకంటే ఎక్కడైనా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలుంటాయి. కలిసి ఉండలేమనుకుంటే విడాకులు తీసుకుంటారు. వన్స్ డైవర్స్ అయ్యాక కలవడాలు, పలకరించుకోవడాలుండవు. ఒకవేళ కలిసినా అది కోర్టు వ్యవహారాల ముచ్చటై ఉండొచ్చు. కానీ సినిమా వాళ్ళ డివోర్స్ మాత్రం డిఫరెంట్. 10-15 ఏళ్ళు కలిసుండి ఇక మా దారులు వేరంటూ డివోర్స్ తీసుకుని మళ్ళీ కలిసి షికార్లకు, పార్టీలకు అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ మధ్య బాలీవుడ్లో ఇలాంటి డివోర్స్ జంటలు ఎక్కువైపోయాయి. ఈ కల్చర్ రాను రాను దక్షిణాదికి అంటుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కొత్త ట్రెండ్కి తెరదీస్తున్నారు సెలబ్రిటీలు. ఎంతో ప్రేమించుకొని పెళ్లి చేసుకుని సంవత్సరాలు కలిసుండి అందరికీ ఆదర్శంగా నిలిచినట్లే నిలిచి సడన్ గా విడిపోతున్నారు. డివోర్స్ తీసుకున్నా మళ్ళీ పార్టీలకు, పుట్టినరోజులకు కలుస్తూ ఫ్రెండ్లీగా కనిపిస్తూ జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా జయం రవి తన భార్య ఆర్తితో 15 ఏళ్ల వైవాహిక బంధానికి చెక్ పెడుతూ తామిద్దరం విడిపోతున్నట్లుగా స్పష్టం చేశారు. ఇది ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమే తప్ప ఆవేశంతో తీసుకున్న డెసిషన్ కాదని వివరించాడు. జయం రవి విషయంలో జరిగిన ఇలాంటి మ్యూచువల్ డివోర్స్ ధనుష్, ఐశ్వర్య విషయంలోనూ జరిగింది. 2 ఏళ్ల క్రితం వీరిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండ్తో విడిపోయారు. పెళ్లి తర్వాత 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న వీరు ఇలా విడిపోవడం రజనీ అభిమానులను బాధపెట్టింది. తాజాగా చెన్నైలోని ఓ ఫ్యామిలీ కోర్టులో మొన్న ఏప్రిల్లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ధనుష్తో పాటు జయం రవి తమ విడాకుల వ్యవహారంలో ఇష్యూలు రాకూడదని తెలివిగా ముందు జాగ్రత్తతో ప్రీప్లాన్డ్గా వ్యవహరిస్తున్నారు. ధనుష్ అయినట్లుగా జయం రవి ట్రోలింగ్ కాకుండా ఎంతవరకు సేఫ్ గేమ్ ఆడతాడో చూడాలి. ఇక్కడ సెలబ్రిటీల పెళ్లి 10 ఏళ్ల ముచ్చటగానే ఉంటుంది. డివోర్స్డ్ సెలబ్రిటీల లిస్ట్ లో ఫ్రెండ్లీ డివోర్స్ తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందా? చెప్పుకోవడానికి మాత్రమే విడాకులు అంటున్నారు గాని పిల్లలతో కలిసి వీకెండ్ ట్రిప్స్ వేస్తున్నారా? ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నా మా మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ అలాగే ఉంటుందని చెప్పిన ఈ ఇద్దరు ఇప్పుడు అదే ఫ్రెండ్షిప్ ని పబ్లిక్ గానే చూపించుకున్నారు. ఐశ్వర్య చేసిన పయాని అనే మ్యూజిక్ వీడియో రిలీజ్ అయిన సందర్భంగా ఈ మ్యూజిక్ వీడియోకి కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్, గాడ్ బ్లెస్ యూ అంటూ ధనుష్ ఐశ్వర్యకి ట్వీట్ చేశాడు. దానికి ఐశ్వర్య కూడా థ్యాంక్ యూ ధనుష్ అంటూ రిప్లై ఇచ్చి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేసింది. అంతేకాదు ధనుష్ నుంచి విడిపోయిన సోషల్ మీడియాలో హ్యాండిల్స్కు ఐశ్వర్య ధనుష్ అనే కంటిన్యూ చేస్తుంది ఐశ్వర్య. బాలీవుడ్ బ్రేకప్ హృతిక్ రోషన్, సుజానే జంటది. దాదాపు 15 ఏళ్ల మ్యారీడ్ లైఫ్కి ఎండ్ కార్డ్ చెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు ఈ జంట. అయితే పిల్లల కోసం ఎప్పుడూ కలుస్తూనే ఉన్నారు. అంతేకాదు విడాకుల తర్వాత లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో సుజానే హృతిక్ ఇంట్లోనే ఉండి పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంది. మొన్న ఈ మధ్య హృతిక్ బర్త్డేకి కూడా సోషల్ మీడియాలో బెస్ట్ డాడ్ ఎవర్, బిగ్ హగ్ అంటూ వీడియో పోస్ట్ చేస్తుంది. అసలు వీళ్ళు నిజంగానే విడాకులు తీసుకున్నారా అని జనానికి డౌట్స్ క్రియేట్ చేసే జంట అమీర్ ఖాన్, కిరణ్ రావు. ఆల్రెడీ ఓసారి డివోర్స్ తీసుకొని కిరణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ 15 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. మా దారులు వేరు అయినా సరే మేము ఎప్పటికీ స్నేహితులంగానే ఉంటామంటూ డివోర్స్ తీసుకున్నారు. షూటింగ్స్లో డాన్సులు చేస్తూ కలిసి, షూటింగ్స్లో సందడి చేస్తూ, పిల్లల పుట్టినరోజులు కలిసి చేస్తూ ఫ్యాన్స్కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అంతేకాదు డివోర్స్ అయిన 2వ రోజే కలిసి లైవ్లో ప్రోగ్రామ్ చేసి మేము చాలా హ్యాపీగా ఉన్నామంటూ ఫ్యాన్స్తో వీడియో షేర్ చేసుకున్నారు. పెళ్లికి బ్రేకప్ చెప్పిన వారు, రిలేషన్ కి ఎండ్ కార్డ్ వేసిన వారు సైతం ఫ్రెండ్లీ మీట్ పేరుతో మళ్ళీ పాత మెమరీస్ ని గుర్తు చేసుకుంటున్నారు. డివోర్స్ అయితే తీసుకున్నాం కానీ మా ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. 2009లో వచ్చి దేవుడి సినిమా సెట్లో ఫస్ట్ టైం కలుసుకున్నారు బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కల్కి. 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంట 4 ఏళ్ల తర్వాత 2015లో విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తీసుకుంటే వివాహ బంధం మాత్రమే ముగిసిపోతుంది. కానీ తమ మధ్య ఫ్రెండ్షిప్ ఏమాత్రం తగ్గలేదని అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్లీ డివోర్స్ లిస్ట్లోకే వస్తారు మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్. ఈ జంట ఏకంగా 20 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. అర్బాజ్ జార్జియా ఆండ్రియానాతో రిలేషన్లో ఉంటే మలైకా యంగ్ హీరో అర్జున్ కపూర్తో రిలేషన్లో ఉంది.
త్వరలో వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుందంటూ న్యూస్ నడుస్తుంది. ఇలా సెపరేట్ గా ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్న మలైకా, ఆర్బాజ్ కొడుకు అర్హాన్ కోసం కలుస్తూ ఉంటారు. మలైకా, అర్హాన్, ఆర్బాజ్ ఇలా ముగ్గురు కలిసి టైం స్పెండ్ చేస్తూ జనానికి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. సుస్మితా సేన్ తన బాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాతో దాదాపు 4 నుండి 5 ఏళ్ల వరకు రిలేషన్లో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే సడన్ గా ఓ రోజు మేం విడిపోతున్నాం, కానీ ఫ్రెండ్స్ గా ఎప్పటికీ కలిసి ఉంటామంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే రీసెంట్ గా ఈ ఇద్దరు కలిసి కారులో బయటకెళ్లారు. అంతేకాదు రోహ్మాన్ సుస్మిత ఇంటికి వెళ్లి అక్కడ అందరితో టైం స్పెండ్ చేసి మరీ వెళ్లాడు. ప్రేమలు, పెళ్లిళ్ళు, ఆ తర్వాత విడిపోవడాలు సినీ సెలబ్రిటీస్ కి కామన్ అయిపోయింది. ప్రేమ పెళ్లి చేసుకున్న చాలా జంటలు కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఇలా విడిపోయిన వారు విడిపోయే ముందు చెల్లించిన భరణాలు ఎప్పుడూ హాట్ టాపికే. తెలుగు సెలబ్రిటీస్ విడిపోయాక వారిపై ఏనాడు భరణం అగ్రిమెంట్స్ బయటకు రాలేదు. కానీ హిందీ సెలబ్రిటీస్ విషయంలో ఈ ఫినాన్షియల్ సెటిల్మెంట్స్ బయటకు వస్తున్నాయి. ఎందుకలా? హృతిక్ రోషన్, సుజాన్ ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు 10 ఏళ్ల పాటు కలిసున్నారు. వీరికి 2 పిల్లలు. అయితే ఏమైందో తెలియదు, వీరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. మనస్పర్ధలకు కారణం కంగనానే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో 400 కోట్లు భరణంగా చెల్లించాలని సుజాన్ ఖాన్ డిమాండ్ చేస్తుంది. అయితే హృతిక్ రోషన్ 380 కోట్లు చెల్లించినట్లు టాక్. అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అయినా ఈ జంట 16 సంవత్సరాలు కలిసి ఉన్నారు. 2002లో విడిపోయారు. వీరికి ఓ బాబు, ఓ పాప ఉన్నారు. అయితే రీనా దత్తాతో విడాకులు తీసుకున్న సమయంలో అమీర్ ఖాన్ కోట్ల రూపాయలే భరణంగా ఇచ్చినట్లు ప్రచారం ఉంది. కానీ ఎంత మొత్తం అనేది మాత్రం ఇప్పటికీ రహస్యమే. అమృతా సింగ్ ను సైఫ్ అలీ ఖాన్ 1991లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ వీరి కూతురే. 13 ఏళ్ల కాపురం తర్వాత 2004లో సైఫ్ అలీ ఖాన్ అమృతకు విడాకులిచ్చారు. ఇందుకోసం భరణంగా తన ఆస్తిలో సగభాగం అమృత పేర రాసిచ్చాడట. అయితే ఈ ఆస్తుల విలువ ఎంతనేది మాత్రం తెలియదు. 8 ఏళ్లు ఒంటరి జీవితం గడిపిన సైఫ్ 2012లో కరీనా కపూర్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు. ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ 10 ఏళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేసిన సెలబ్రిటీలు బ్రేకప్ చెప్పిన తర్వాత సోషల్ మీడియా వేదికగా కాస్త ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వలనే ట్రోలింగ్ కు గురవుతున్నారు. అట్ ది సేమ్ టైం మగాడ్ సైట్ నుంచి ఫినాన్షియల్ రిచ్నెస్ కనిపించడంతో ఈ భరణం ముచ్చట్లను బీటోన్ మీడియా ఫేజ్ 3 ఆర్టికల్స్ తో వైరల్ చేస్తుంది. సంజయ్ దత్, ప్రభుదేవాలు తమ డివోర్స్ మ్యాటర్లో ఫినాన్షియల్ సెటిల్మెంట్స్ ని ఎంత దాయాలని చూసినా లీకులు బయటకొచ్చేశాయి. చివరికి అగ్ర నిర్మాత ఆదిత్య చోప్రా కూడా 100 కోట్ల వరకు భరణం చెల్లించే పరిస్థితి ఎందుకు వచ్చింది? సంజయ్ దత్ బాలీవుడ్ నటి రిచా శర్మను 1987లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు. రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ 1996లో మృతి చెందింది. ఆ తర్వాత 2 ఏళ్లకు 1998లో సంజయ్ రియా పిల్లైని వివాహం చేసుకున్నాడు. 10 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం మనస్పర్ధలు రావడంతో 2008లో విడిపోయారు. విడిపోయేటప్పుడు రియాకు ఒక సముద్రం ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కారు భరణంగా పొందిందట. రియా పిల్లైతో విడాకుల అనంతరం 2008లో మాన్యతను పెళ్లి చేసుకున్నాడు సంజయ్. నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవ విడాకులు 2011లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. నయనతారతో క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండటంతో భార్య రమాలతో ప్రభుదేవకు విభేదాలొచ్చాయి. నయనతారను పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో ఈ దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే 2011లో విడాకులు తీసుకున్నారు. ఇందుకోసం 10 లక్షల నగదుతో పాటు ఖరీదైన 2 కార్లు, దాదాపు 25 కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుదేవ భరణంగా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీతో ప్రేమ వ్యవహారం కారణంగా యశ్రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా తన మొదటి భార్య పాయల్ ఖన్నాకు విడాకులిచ్చాడు. రాణి ముఖర్జీతో ఆదిత్య ప్రేమ వ్యవహారం గురించి పాయల్ కు తెలియడంతో వీరి దాంపత్యంలో గొడవలొచ్చాయి. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే పాయల్ ఖన్నాకు 100 కోట్ల వరకు భరణం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో హీరోలు, నిర్మాతల సైడ్ నుంచి రాంగ్ స్టెప్ కనిపించడంతోనే విడిపోయిన భార్యలు ఇలా మనోవర్తి కేసులతో కోర్టు మధ్యవర్తిత్వంతో నెల ఖర్చులకు అధిక మొత్తంలో బాధిస్తున్నారు. ట్రెండింగ్ లో ఉండే హాట్ పేస్ ఉన్నట్టుండి విడిపోవడం అభిమానులను బాధ పెడుతుంది.
అయినప్పటికీ సెలబ్రిటీస్ ఎవరో ఏదో అనుకుంటారని తమ ఇష్టాలను అభిప్రాయాలను చంపుకోవడం లేదు. బాలీవుడ్ హాలీవుడ్ అనే తేడా లేకుండా సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. తాజాగా హార్దిక్ పాండ్యా, నటాషా దంపతులు 4 ఏళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. 2024 మొదలై 7 నెలల్లో ఇప్పటి వరకు 5 సెలబ్రిటీ జంటలు తమ బంధాలకు దూరమయ్యాయి. హేమా మాలిని, ధర్మేంద్రల కూతురు ఇషా డియోల్ తన భర్త భరత్ తక్తానీతో డైవర్స్ తీసుకుంది. వీరిద్దరూ 2012వ సంవత్సరంలో పెళ్లి చేసుకోగా 2 కూతుళ్లున్నారు. వీరి 12 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలికారు. చంద్రలేఖ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ఇషా కొప్పికర్ వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్ ను 2009లో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉండగా విడిపోతున్నట్లు ప్రకటించారు. బుల్లితెర నటి దల్జిత్ కౌర్, ఆమె రెండో భర్త నిఖిల్ పటేల్ కెన్యాలో సెటిల్ అయింది. దల్జిత్ కౌర్ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చి తర్వాత తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఇద్దరు లవ్ బర్డ్స్ గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ చివరకు వారు ఈ ఏడాదిలోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. అర్జున్ కపూర్ కంటే మలైకా అరోరా వయసులో చాలా పెద్దది కాగా ఈ మధ్య అర్జున్ పుట్టినరోజు వేడుకల్లో మలైకా పాల్గొనలేదు. పెళ్లి చేసుకుని ఒకటైన జంటలు కూడా ఉండగా వీటికంటే ఎక్కువగా సెలబ్రిటీల డైవర్స్ వార్తలే సంచలనంగా మారాయి.